పడే వేళ మన చుట్టూ ఉన్న ప్రకృతి పచ్చదనంతో ఆకట్టుకుంటాయి. అందమైన దృశ్యాలతో రారమ్మని పిలుస్తాయి. ఎత్తైన గుట్టలు, కొండలు, గుట్టలతో జలసవ్వడితో సందడి చేస్తుంటాయి. అయితే వాటర్ ఫాల్స్ చూడాలంటే ఏ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన దగ్గర తెలంగాణలో అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తెలంగాణలో వాటర్ ఫాల్స్ అనగానే చాలా మందికి బొగతా, కుంతల వాటర్ ఫాల్సే గుర్తుకొస్తాయి. అయితే ఎవరు అంతగా ఎక్స్ప్లోర్ చేయని హిడెన్ వాటర్ ఫాల్స్ తెలంగాణలో చాలానే ఉన్నాయి. ఈ సీజన్ లో చూడదగ్గ కొన్ని అందమైన జలపాతాలు ఉన్నాయి. వివరాలు ఇప్పుడు చూద్దాం. బోడకొండ ఫాల్స్. హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడకొండ వాటర్ ఫాల్స్ గురించి చాలా మందికి తెలియదు. ఇది నాగార్జున సాగర్ హైవే రోడ్ లో ఉంటుంది. గుంగల్ గ్రామానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం పచ్చదనంతో కనువిందు చేస్తుంది. చుట్టూ కొండల మధ్య పరవళ్లు తొక్కే ఈ జలపాతం మంచి వీకెండ్ స్పాట్. ఎత్తిపోతల ఫాల్స్. నాగార్జున సాగర్ కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం పచ్చని ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. నక్కవాగు, తుమ్మలవాగు, చంద్రవంక వాగు అనే 3 వాగులు కలిసి అందమైన జలపాతంగా ఏర్పడిన చోటు ఇది. ఈ జలపాతం హైదరాబాద్ నుండి 163 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోచెరా ఫాల్స్. తెలంగాణలోని వెడల్పాటి జలపాతంలో పోచెర జలపాతం ఒకటి. ఇది నిర్మల్ కు 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ అందమైన కొండలు, పచ్చని మైదానాల మధ్య ఉండే ఈ సుందరమైన జలపాతం తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్. కొంగళ ఫాల్స్. ఏటూరు నాగారం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంగళ జలపాతానికి ట్రెక్కింగ్ చేసి చేరుకోవాలి. స్థానికుల సాయంతో ట్రెక్కింగ్ రూట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వీఫాల్ అని కూడా అంటారు. ఇక్కడి జలధార మధ్యలో రెండుగా విడిపోయి కనిపిస్తుంది. సుమారు 70 అడుగుల ఎత్తు నుండి పడే జలపాతం వాటర్ ఫాల్స్ లవర్స్ ను కట్టి పడేస్తుంది. బొగతా వాటర్ ఫాల్స్. తెలంగాణ నయగారగా గుర్తింపు పొందిన అందాల బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతుంది. ఈ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో బొగతా జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. అటు నిర్మల్ జిల్లాలోని కుంతల జలపాతం కూడా ఉరకలెత్తుతోంది. అందాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలల నుండి పర్యాటకులు తరలి వస్తున్నారు. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు వస్తున్నారు. వేలాది మంది పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది. సుమారు 50 అడుగుల ఎత్తు నుండి నీరు జాలువారుతుంటే మైమరిచిపోవాల్సిందే.